హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీలో 14th డే మీ యొక్క టార్గెట్ చూద్దాం. అదేవిధంగా 13th డే ఎంతవరకు చదివారో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ తెలియకపోతే తెలుసుకొని అయినా పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా? రైట్, ఒకసారి చూద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచ్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. సో మినిమం బాధ్యతగా యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందే యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1-2 సార్లు చూడండి. నచ్చితే మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఈ రోజుతో ఈ 175 రూపీస్ అయితే తీసేస్తాను. సో రేపటి నుండి 200 రూపీస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు నైట్ వరకు తీసేస్తాను. సో గ్రూప్ డీకి సంబంధించిన కోర్స్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే 100 రూపీస్, రిమైనింగ్వి 60 రూపీస్కి అందించడం జరుగుతుంది. తీసుకోవాలనుకునేవారు తీసుకోండి, ఓకేనా? సో 13th డే మీ టార్గెట్ ఏ విధంగా ఉండే అంటే, మొత్తం నెంబర్ సిస్టమ్ 5 days అనుకున్నాం, అందులో సెకండ్ డే చదవమన్నాను. క్లాక్స్ మొత్తం 3 days అనుకున్నాం, అందులో 2 days చదవమన్నాను. కైనెటిక్ ఎనర్జీ గతిశక్తి గురించి చదవమన్నాను. సుప్రీంకోర్టు గురించి చదవమని చెప్పాను. సో చూద్దాం అసలు ఎంతవరకు చదివారనేది. గతిశక్తి అనగా ఏంటి, ఆ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటి అనేది వివరించండి. వీలైతే దాని యొక్క యూనిట్స్ ఏంటి అనేది కూడా చెప్పండి. అండ్ వేగం మరియు గతిశక్తి అనులోమానుపాతంలో ఉంటాయా? ఒక బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 40 grams మరియు గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ 200 joules అయిన బుల్లెట్ యొక్క వేగాన్ని కనుగొనండి. నెక్స్ట్ వన్, ద్రవ్యరాశి m మరియు 9m గల 2 వస్తువులు ఒకే గతిశక్తితో కదులుతున్నాయి, దాని వాటి వేగాల నిష్పత్తి ఎంత? ఒక సైకిల్ యొక్క వేగం 2 రెట్లకు మారితే గతిశక్తి ఎన్ని రెట్లు అవుతుంది? కలకత్తాలో సుప్రీంకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేశాడో అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? 1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? సుప్రీంకోర్టులో మొట్టమొదటగా ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవారు, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ పద్ధతి ద్వారా తొలగిస్తారు, ఎవరు తొలగిస్తారు? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది? సో ఈ వేలో మీరు చదివితే సరిపోతుందండి. మనం ఏదో గ్రూప్ 1 లెవెల్లో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదు ఇండియన్ రైల్వేస్కి, ఓకే? సో మీరు అది గ్రహించినప్పుడు డెఫినెట్లీ మీరు సరిగ్గానే చదువుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్, రాష్ట్రపతి సలహాల కోసం సుప్రీంకోర్టుని సంప్రదించడం అనేది ఎన్నో ఆర్టికల్? 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టుని ఏర్పాటు చేయడం అనేది ఎన్నో ప్రకరణ? సుప్రీంకోర్టుకు గల అధికారాలు ఏవి? అంటే ఏమేమి అధికారాలు ఉంటాయని మనం ఒకసారి చూసాం. అండ్ కేశవానంద భారతి మరియు కేరళ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సో వీటికి సంబంధించి ఆన్సర్స్ అయితే చెప్పడానికి ట్రై చేయండి. అండ్ మనం రిలీజ్ చేసిన ది బెస్ట్ బుక్, ఫస్ట్ బుక్, మీకు ఇప్పటివరకు అవైలబిలిటీ లేని బుక్ 8,000కి సంబంధించి రైల్వే ప్రీవియస్ ప్రశ్నలు తెలుగులో చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. యాక్చువల్లీ ప్రింటింగ్ కూడా మనం ఆర్డర్ ఇచ్చినప్పటికీ అయిపోయాయి, కొన్ని తీయించాం, సో మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో అందుకే 1 or 2 days కొద్దిగా డేట్ అయితే అడ్జస్ట్ అవ్వండి. సో చాలా అద్భుతంగా ఉంది బుక్, చాలా మంచి రివ్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం, ఓకే? తీసుకోవాలి అనుకునే వాళ్ళు దీనికి సంబంధించిన ఒక బుక్ వీడియో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లోనైనా ఇస్తాను, చూడండి ఒకసారి. సో డే 14th ఏం చదవండి అంటే, నెంబర్ సిస్టమ్ 3rd డే చదవండి. ఈ వీక్లో నెంబర్ సిస్టమ్ కంప్లీట్లీ క్లోజ్ చేసేయండి, ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్, అంటే లెంతీ సిలబస్ అన్నట్టు. మనం ఫస్ట్ ఒకరోజు మీరు డివిజిబిలిటీ టెస్ట్ అనేది చూడొచ్చు, అంటే నెక్స్ట్ సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అలాంటివి చూడొచ్చు, ఓకే? అండ్ యూనిట్ డిజిట్స్ చూడవచ్చు. ఇలా డిఫరెంట్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. క్లాక్స్ ఈ రోజుతో కంప్లీట్ చేసేయండి, సరిపోద్ది. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, స్థితిశక్తి గురించి చదవండి. సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఏ విధంగా చదివారో దాంతో కంపేర్ చేసుకుంటూ పొటెన్షియల్ ఎనర్జీ చదవండి. హైకోర్టు చదవండి, హైకోర్టుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా చదవడానికి ట్రై చేయండి. సో మనం నైట్ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో చేసాం. సో గ్రూప్ డి కూడా
మేబీ ఈరోజు ఆర్ రేపు స్టార్ట్ చేస్తాను. మీరు రెడీగా ఉండండి. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.